ఈ వీడియోలో మనం మోనోహైబ్రిడ్ క్రాస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో అంతకంటే ముందు ఈ ఛానల్లో డిఎస్సి ఎస్ఏ బయాలజీకి సంబంధించిన టాపిక్స్ అనేటివి అప్లోడ్ చేయబడుతుంది. సో మీకు కానీ ఈ ఛానల్ యూస్ఫుల్ అయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే, లెట్స్ గో. మోనోహైబ్రిడ్ క్రాస్. సో ఎ క్రాస్ బిట్వీన్ వన్ పేర్ ఆఫ్ కాంట్రాస్టింగ్ క్యారెక్టర్. అంటే కాంట్రాస్టింగ్ క్యారెక్టర్ అంటే ఏంటి? సేమ్ క్యారెక్టర్ నుండి అదే క్యారెక్టర్స్ కొన్ని డిఫరెంట్ ఫామ్స్లో ఉంటే దాన్ని మనం కాంట్రాస్టింగ్ క్యారెక్టర్ అంటాం. ఓకేనా? కాంట్రాస్టింగ్ క్యారెక్టర్ మీన్స్ సేమ్ క్యారెక్టర్ ఇన్ డిఫరెంట్ ఫార్మ్స్. సో ఇక్కడ చూడండి, ఎగ్జాంపుల్స్ ఏం తీసుకుంటున్నాం? హైట్ అనేది ఏంటి? వన్ కాంట్రాస్టింగ్ క్యారెక్టర్. ఎన్ని ఫామ్స్లో ఉంది? 2 ఫామ్స్లో ఉంది. ఒకటి టాల్ ఉంది, ఒకటి డ్వార్ఫ్ ఉంది. ఇక్కడ సీడ్ కలర్ చూడండి, ఎల్లో అండ్ గ్రీన్ మధ్య క్రాస్ జరిగింది. సో మోనోహైబ్రిడ్ క్రాస్ అంటే వన్ పేర్ ఆఫ్ కాంట్రాస్టింగ్ క్యారెక్టర్ మధ్య క్రాస్ జరిగితే దాన్ని మనం మోనోహైబ్రిడ్ క్రాస్ అంటాం. ఇక్కడ పేరెంట్స్ చూడండి, టాల్, డ్వార్ఫ్ ఉన్నారు, అంటే హోమోజైగస్ పేరెంట్స్. హోమోజైగస్ టాల్, హోమోజైగస్ డ్వార్ఫ్ తీసుకున్నప్పుడు, సో ఇక్కడ చూడండి పన్నెట్ స్క్వేర్లో క్రాసింగ్ జరిగినప్పుడు ఇక్కడ ఏం జరిగింది? క్యాపిటల్ టీ, స్మాల్ టీ, క్యాపిటల్ టీ, స్మాల్ టీ, క్యాపిటల్ టీ, స్మాల్ టీ, క్యాపిటల్ టీ, స్మాల్ టీ ఉంది. అంటే హోమోజైగస్ పేరెంట్స్ క్రాస్ జరిగినప్పుడు F1 జనరేషన్లో ఏమైంది? అన్ని టాల్ వచ్చాయి. ఆ టాల్ జీనోటైప్ ఎలా ఉంది? హెట్రోజైగస్గా ఉంది. అంటే పేరెంట్స్ హోమోజైగస్గా ఉన్నప్పుడు ఆఫ్ స్ప్రింగ్ అనేది నెక్స్ట్ జనరేషన్లో ఎలా వస్తుంది? అన్నీ సేమ్ క్యారెక్టర్లో ఉంటాయి. అంటే ఇక్కడ చూడండి, F1 జనరేషన్లో ఎలా ఉన్నాయి? ఆల్ ఆర్ టాల్ ప్లాంట్స్. అంటే ఇక్కడ టాల్ అనేది డామినెంట్ అయింది, డ్వార్ఫ్ అనేది రెసెసివ్ అయింది. ఓకేనా? ఎప్పుడైతుంది? ఆల్ టాల్ ప్లాంట్స్ ఆర్ డామినెంట్ అండ్ ద డ్వార్ఫ్ ఈజ్ రెసెసివ్ వెన్ ద పేరెంట్స్ ఆర్ ఇన్ హోమోజైగస్ కండిషన్. ఓకేనా? సో మరి ఇక్కడ మళ్ళీ F1 జనరేషన్ సెల్ఫ్ ఫర్టిలైజ్ అయినప్పుడు ఏమవుతుంది? ఇక్కడ చూడండి, హెట్రోజైగస్ పేరెంట్ పైన తీసుకున్నది ఏంటి? హోమోజైగస్ పేరెంట్స్. ఇక్కడ తీసుకున్నది ఏంటి? హెట్రోజైగస్ పేరెంట్స్. అంటే ఇప్పుడు హెట్రోజైగస్ పేరెంట్స్ మధ్య క్రాస్ జరిగినప్పుడు ఏమవుతుంది? ఇక్కడ చూడండి, ఏమైంది? టాల్, ఇదేమో క్యాపిటల్ టీ జీనోటైప్ అంటే టాల్ అని. క్యాపిటల్ టీ స్మాల్ టీ ఉన్నిందనుకోండి, మరి ఇక్కడ ఏది డామినెంట్? టాల్ ఈజ్ డామినెంట్. అంటే ఇక్కడ హెట్రోజైగస్ డామినెంట్, ఇది హోమోజైగస్ డామినెంట్. ఇక్కడ వచ్చేసి ఏంటిది? హోమోజైగస్ డ్వార్ఫ్ వచ్చింది. అంటే 3 టాల్ వచ్చాయి, 1 వచ్చేసి డ్వార్ఫ్ వచ్చింది. ఎప్పుడు? వెన్ ద పేరెంట్స్ ఆర్ ఇన్ హెట్రోజైగస్ కండిషన్. ఓకేనా? అంటే ఫిజికల్గా మనం చూసినప్పుడు ఎలా కనిపిస్తున్నాయి? ఫినోటైపిక్ రేషియో ఎలా ఉంది? 3 టాల్ అండ్ 1 ఈజ్ డ్వార్ఫ్. అంటే ఫినోటైపిక్ రేషియో ఈజ్ 3:1. ఓకేనా? నెక్స్ట్ జీనోటైప్. అంటే ఇదొకలా ఉంది జీనోటైప్, అంటే ఇది ఒకలా ఉంది అలెలీస్, ఇక్కడ ఒకలా ఉన్నాయి, ఇది సేమ్ ఉన్నాయి, ఇవి ఎలా ఉన్నాయి? సేమ్. ఇది వేరేలాగుంది. అంటే దిస్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ అలెలీస్, దీస్ ఆర్ వన్ టైప్ ఆఫ్ అల్లీస్ అండ్ దిస్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ అల్లీ. అంటే ఇది 1, ఇవి 2 ఉన్నాయి, ఇది ఒకటి ఉన్నాయి. అంటే 1 ఈజ్ homozygous tall and the 2 are heterozygous tall and the 1 is homozygous dwarf. అంటే ఈ జీనోటైప్స్ ఎలా ఉన్నాయి? 1:2:1 రేషియోలో ఉన్నాయి. ఇది 1 ఉంది, ఇది 2 ఉన్నాయి, ఇది 1 ఉంది. అంటే ఏంటి? ఫినోటైపిక్ రేషియో వచ్చేసి 3:1. అంటే ఫిజికల్గా ఎన్ని కనిపిస్తున్నాయి మనకి? టాల్ అని 3, 1 వచ్చేసి ఎలా కనిపిస్తుంది? డ్వార్ఫ్. దట్ మీన్స్ ఇన్ ద మోనోహైబ్రిడ్ క్రాస్ ఇన్ ద F1 జనరేషన్ ఫినోటైపిక్ రేషియో ఈజ్ 3:1. జీనోటైపిక్ రేషియో ఈజ్ 1:2:1. ఓకేనా? దిస్ ఈజ్ అబౌట్ మోనోహైబ్రిడ్ క్రాస్. థ్యాంక్ యూ.